టీవీ4 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ 2.0 ఇలా ఉండదు. ప్రతి విషయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తే నెంబర్ 1 గా ఉంటాడు. వైఎస్ జగన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి అండ్ శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. యువ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన ధోని. ఇక డీటెయిల్స్ చూస్తే కార్యకర్తలు పడుతున్నటువంటి కష్టం చూసిన వ్యక్తిగా చెబుతున్నా. రేపు ఇలా ఉండదు. జగన్ 2.0 ఇలా ఉండదు. ప్రతి విషయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నెంబర్ 1 గా ఉంటాడు. నేడు ఎవరేం చేసినా పేరు రాసుకోండి. అన్యాయం చేసిన వాళ్లకు సినిమా మనం చూపిస్తాం. మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు. ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు. ఒక ఎవిడెన్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు. ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికించాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే, ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా, బాధపడే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది. ఈరోజు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చాడు కాదు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం
తెచ్చుకున్న తెలంగాణ సమాజం మొత్తం మీద, తెలంగాణ ప్రజల మీద మొత్తాన్ని మీద దాడిగా భావిస్తూ మీరు ఇచ్చిన నోటీసు కేసీఆర్ అనుకుంటున్నారు కావచ్చు. మీరు ఇచ్చిన నోటీసు కాళేశ్వరం పంట మీద లక్షలాది మంది రైతులు పండించిన పంట సజీవంగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈరోజు ఆ రైతులందరికీ మీరు నోటీస్ ఇచ్చినట్టు 50-60 సంవత్సరాల కరువును ప్రాళదోలిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర సాధించిన భాగంగానే ఈరోజు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నందుకు ఆ సంతోషంలో రైతులందరి మీద నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఈరోజు మీకు రేవంత్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందం పొందిండు. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినాం, కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అటెండ్ అవుతారు అనే ఒక పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈరోజు నేను ఒక్కటి సూటిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒక తప్పుదో పట్టించేసిండు. ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని, దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసినామని చెప్పేసి అన్నీ తప్పుదో పట్టింది. మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాం, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మేడిగడ్డతో పాటు మిగతా 2 బ్యారేజీలు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాళ్ళు, 95 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 50 మీటర్ల ఎత్తు లిఫ్ట్లు, 240 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో మొదటి 3 బ్యారేజీలలో ఒక్క బ్యారేజీలో ఉన్న 85 పియర్లలో ఒక 3 పియర్లు, 2 నుంచి 3 పియర్లు కుంగిపోతే దాన్ని కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఒక ప్రచారం చేసి ఒక కమిషన్ ఇచ్చినాను. నేను సూటిగా అడుగుతున్నా, మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుంకిశాల రిటర్నింగ్ వాల్ మొత్తం కూలిపోయింది. మరి మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, సుంకిశాల వాళ్ళు ఊరిపోతే, రిటర్నింగ్ వాళ్ళు ఊరిపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాదు, కమిషన్ రాదు, కనీసం విచారణ కూడా. డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మరియు శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడిన మాటలు ఆక్షేపణీయంగా ఉన్నాయి. నువ్వు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి స్థాయికి లేవని మాత్రం చెప్పదలుచుకున్నా. ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. కిషన్ రెడ్డి గారు, మీకు గుర్తుండిండాలి, రేవంత్ రెడ్డి గారు ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడించిన కోవిడ్ సందర్భంగా భారత ప్రభుత్వం మొత్తం దేశం కోసం ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్కి ఇన్ఛార్జ్గా పనిచేశారు కిషన్ రెడ్డి గారు. మొత్తం ప్రపంచం అంతా గడగడలాడుతున్నప్పుడు, దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్నప్పుడు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు భయంతో అల్లాడుతున్న సందర్భంగా వార్ రూమ్లో రాత్రింపగలు అక్కడే ఉండి మొత్తం దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తినడానికి ఇబ్బంది పడొద్దని, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆరోగ్యంలో ఇబ్బంది రావద్దని, ఏ ఒక్క వ్యక్తి కూడా వైద్యం అందుబాటులో ఇబ్బంది రావద్దని 2 నెలల పాటు పూర్తి స్థాయిలో 2 టర్ములు కూడా 2 సార్లు 2 నెలల పాటు పూర్తి స్థాయిలో హోమ్ మినిస్ట్రీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్ రూమ్లో ఉండి రాత్రింపగలు అక్కడే తిని అక్కడే పడుకొని ఈ దేశాన్ని రక్షించేటువంటి కోవిడ్ అనే మహమ్మారి నుంచి రక్షించినటువంటి ఒక మహత్ కార్యంలో కిషన్ రెడ్డి గారు వార్ రూమ్ ఇన్ఛార్జిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. నీకు తెలియకపోతే తెలుసుకో. అంతేగాని బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగజారి ఒక వీధి రౌడీలాగా అట్లా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నేను తీవ్రంగా ఖండిస్తున్న సందర్భంగా కిషన్ రెడ్డి గారు అన్న మాట ఏంది, నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రిలాపనలు, ముఖ్యంగా నిన్న మల్లికార్జున ఖార్గే గారు మాట అన్నారు, ఏ చుట్పుట్టు యుద్ధం అని. ఆయన నిన్న కర్ణాటకలో మాట్లాడితే చుట్పుట్టు యుద్ధం, ఈ యుద్ధంలో ఏమీ చేయలేదు, ఈ యుద్ధం కోసం ఇంత పెద్ద ప్రచారం చేస్తున్నారని. భారత సైనికులు, భారత సైన్య అధికారులు చెప్పినటువంటి విషయాన్ని, భారత సైనికులు చేసినటువంటి ఏదో ఒక స్ట్రైక్స్ యుద్ధం అని ఇవ్వడంలే. నువ్వే అంటున్నావు మల్లికార్జున ఖార్గే యుద్ధంలాగా ఎట్లా కనపడదో నాకు తెలియదు, కానీ అది యుద్ధం అనేవారు అనలే. పహల్గాంలో జరిగిన సంఘటనకు పూర్తి స్థాయిలో మన భారత సైన్యాలు తీవ్రవాదుల స్థావరాలను మన మిసైల్స్ ద్వారా దాడి చేసి చంపినటువంటి తీరు,
గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అట్లాగే జరిగినాయి, ఇప్పుడు కూడా అటువంటి సంఘటనే ఇంకా కొంచెం పెద్ద ఎత్తున జరిగింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ చేసిన దుశ్చర్యకును పూర్తిగా నిర్వహించడంతో పాటు పాకిస్తాన్ దుశ్చర్యకు ప్రతిగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి 7, 8, 9, 10 తారీఖులో జరిగింది. అది చుట్టుపుడి యుద్ధం అంటావా అంటే మరి ఇక కరెక్టే. చైనా యుద్ధంలో మీ నాయకుడు, మీ ఆది నాయకుడు నెహ్రూ గారు కనీసం చెప్పులు బూట్లు కూడా ఇవ్వలేక, కనీసం తుపాకులు కూడా ఇవ్వలేక భారత సైన్యాన్ని ఎంత నిర్వీర్యం చేసిండో దాన్ని కంపేర్ చేసినప్పుడు ఆ యుద్ధంలో సైనికులు ప్రాణాలు కోల్పోయినటువంటి తీరు చూస్తే ఆ యుద్ధాన్ని కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ మొత్తం సైనికులు కానీ మిగతా వాళ్ళు చనిపోయింది కూడా 8 మందే, ఎందుకంటే అక్కడ 1000 మంది చనిపోయినారు. అది కరెక్టే. అక్కడ కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు చాలా చిన్న యుద్ధమే. మల్లికార్జున ఖార్గే గారు భారత పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా కూడా ఇందిరాగాంధీని మెచ్చుకున్నాడు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మెచ్చుకున్నారు. అది కూడా 15 రోజులు జరిగిన యుద్ధం. అది ఆ యుద్ధం విషయంలో కూడా ఐపీఎల్ 2025 సీజన్లోని భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోర్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువ క్రికెటర్లతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారికి పలు విలువైన సలహాలు, సూచనలు అందజేశారు. యువ ఆటగాళ్లను ఉద్దేశించి ధోని మాట్లాడుతూ, మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురి కావద్దు. సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి నేర్చుకోండి. యువ ఆటగాళ్లు 200+ స్ట్రైక్ రేట్ తోటి పరుగులు చేయాలనుకున్నప్పుడు బ్యాటింగ్లో నిలకడగా కొనసాగించడం కష్టమే. అయినా మ్యాచ్లో ఏ దశలో అయినా సరే 6 కొట్టగల సామర్థ్యం వారి సొంతం అని అన్నారు. అంచనాల భారాన్ని మోయకుండా సహజ సిద్ధమైన ఆటతీరును ప్రదర్శించారని యువకులకు సూచించారు. ఇదే క్రమంలోనే తమ జట్టు ప్రదర్శన పైన ధోని స్పందించారు. మేం ప్రత్యర్థి జట్టు ముందు మంచి లక్ష్యమే ఉంచాం, కానీ మ్యాచ్ ఆరంభంలోనే త్వరగా వికెట్లు కోల్పోవడంతో లోయర్ మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పడింది. బ్రవేస్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్ రేట్ చక్కగా ఉంది, కానీ మేము మొదట్లోనే వికెట్లు కోల్పోవడంతో దాన్ని కొనసాగించలేకపోయాం అని ధోని వివరించారు. అలాగే పేసర్ కాంబోజ్ బౌలింగ్ను ప్రశంసించి, కాంబోజ్ చక్కగా బౌలింగ్ చేశాడు. మనం ఊహించినటువంటి దానికంటే కూడా అతడి బంతులు మనల్ని వేగంగా తాకుతాయి. పవర్ ప్లేలోని 3 ఓవర్లు బౌలింగ్ చేయడం అంటే అంత తేలిక కాదు, కానీ కంబోజ్ బాగా బౌలింగ్ చేశాడు అని ధోని కొనియాడారు. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కామారెడ్డి జిల్లా లింగపూర్ మున్సిపల్ పరిధిలో వడ్ల భాస్కర్ కొడుకు నిఖిల్ తాగుడుకు, గంజాయికి బానిసై ఇద్దరూ ప్రతిరోజు ఇంట్లో గొడవలు కావటం, విదేశాలకు పంపినా సరిగ్గా పని చేయకపోవటం, డబ్బులు ఇవ్వమని గొడవ పడటంతో తండ్రి మనస్తాపానికి గురై ఇనుపరాడుతో తలపై కొట్టడం జరిగింది. తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి అనంతరం ఇంటికి తీసుకువెళ్లి తెల్లవారుజామున రాడ్డుతో మళ్లీ కొట్టి ఇంటి నుండి పారిపోవడం జరిగింది. అనంతరం కొడుకు చనిపోవడం జరిగిందని అడిషనల్ ఎస్పీ చైతన్య తెలపడం జరిగింది. ఈ కేసుని సిఐ రామన్, టౌన్ ఎస్ఐ రాజు కేసుని చూస్తున్నారని తెలిపారు. సో ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, ఈ వడ్ల నిఖిల్ అనే అతను ఏ జాబ్ చేయకపోయేది అండ్ తాగుడు కొంచెం బానిస్తాడు. సో ఇంటికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులతో కొట్లాడడం అండ్ వాళ్ళ నుంచి మనీ అది అడగడం అండ్ అక్కతో కూడా కొట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. సో వాళ్ళ తండ్రి అయిన వడ్ల భాస్కర్, సో వడ్ల భాస్కర్ అతన్ని ఆ రోజు 18వ తారీఖు రాత్రి 11:30 అట్లా కట్టెతోటి కొట్టాడు. కొట్టిన తర్వాత ఇతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అండ్ ట్రీట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. బట్ 19th రోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి మళ్ళీ ఐరన్ రాడ్ తోటి కొట్టి చంపేశారు. సో దాని తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ 10:30కి అట్లా అతను ఆ నిందితుడు వడ్ల భాస్కర్ దొరికాడు. సో ఈ కేసు అండ్ ఐ అప్రిషియేట్ వన్ టీమ్, సిఐ రమన్ అండ్ ఎస్ఐ దేవన్పల్లి ఎస్ఐ రాజు అండ్ ద టీమ్ అది తొందరగా రియాక్ట్ అయ్యి అండ్ ఈరోజు మార్నింగ్ ట్రేస్ చేశారు. సో అతను ఈరోజు కస్టడీలో కొడుకు కంటిన్యూస్గా ఏ జాబ్ చేయకుండా కంటిన్యూస్గా తాగడం అదంతా. అతను ఇన్ఫ్యాక్ట్ విదేశాలకు కూడా పంపాడు తండ్రి, బట్ అతను అక్కడ కూడా జాబ్ చేయకుండా వెళ్ళిపోవచ్చాడు అండ్ తల్లిదండ్రుల్ని కంటిన్యూస్గా కొట్టేవాడు, తిట్టేవాడు, అదంతా చేసేవాడు. సో అట్లా వల్ల మాకు ఎట్లయినా ప్రమాదం ఉంది అని చెప్పేసి
డ్రగ్స్కి ఇంటెన్షన్ తోటి కొట్టారు, ఐరన్ రాడ్ తోటి అటాక్ చేశారు. మిస్సింగ్ అయిన మర్డర్ అయిన వాళ్ళు భార్యలు భర్తలను చంపిన కేసులు అన్ని సాల్వ్ అయినాయి కదా. ఈ ఒకటి క్రితం మిస్సింగ్ కాదు, ఫస్ట్ మీరు చెప్పింది అది 1 year మిస్సింగ్ అండ్ రీసెంట్లీ ట్రేస్ అయింది. అండ్ ఈ 5 సంవత్సరాలు మిస్సింగ్ మీరు ఏదైతే చెప్తారో నేను ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఇప్పుడు దాకా ఈ విషయాన్ని సిఐడికి కూడా పంపించారు. వాళ్ళు కాంప్యూటర్ అన్ని పంపిస్తే గురించి నేను ప్రాపర్గా తెలుసుకొని చెప్తాను. ఇప్పుడు నేను ఏది చెప్తాను వాళ్ళ మీద కూడా కేసు. సో అండ్ ఫర్దర్గా ప్రెస్ వాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇట్లాంటి ఎక్స్టార్షన్స్ కానీ ఏది చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటారు. యూట్యూబర్స్ పైన కేసు పెట్టడం ఎగ్జాక్ట్ సెక్షన్ నిఘా అయితే ఓకే. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వాళ్ళు కొట్టి వాళ్ళకి డబ్బులు లాక్కొని వాళ్ళకి తీసుకొచ్చి వేరే ప్లేస్ ఎక్సి పెట్టిన వాళ్ళ మీద ఇలా కొట్టడం అవన్నీ ఎలిగేషన్స్, అవి ప్రాపర్గా ఎక్కడ ప్రూవ్ కాదు. అట్లేం డివిజన్ వచ్చిన మొత్తం. కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీలోని వడగాల్పుల రిపీట్ 6th one. కామారెడ్డి పట్టణం అశోక్ నగర్ కాలనీలోని వడగాల్పుల కారణంతో పంచాయతీరాజ్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కరెంటు స్తంభాలు గాలి దుమారానికి కరెంటు 2 స్తంభాలు విరిగిపోవడంతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యం వహించడం మూలంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి కరెంటు వైర్లు పక్కన ఉన్నటువంటి చెట్లను తొలగించాలని వారు కోరుతున్నారు. సుమారుగా 2 చెట్లు 3 స్తంభాలు విరిగిపోవడం జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ అధికారులు స్పందించి ఈ నివారణకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టి స్థానికులు కోరుతున్నారు చేపట్టాలని. పంచాయతీరాజ్ ఆఫీస్ చుట్టూ అనేక చెట్లు మొక్కలు ఉండటం వల్ల ఆ చెట్లు విరిగి కరెంటు స్తంభాలపై పడటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా మరి కరెంటు అధికారులు స్పందించి త్వరగా వర్క్ పూర్తి చేయాలని కోరుతున్నారు. హలో హలో అన్న, ఇక్కడ పంచాయతీరాజ్ ఆఫీస్ దగ్గర మెయిన్ వైర్లన్నీ అయిపోయినాయి అన్న. ఇక్కడ పంచాయతీరాజ్ వెనుక ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అది మొత్తం పడిపోయింది, కంబ ఇరిగిపోయింది, పెద్ద గాలి వచ్చింది, చెట్టు పడిపోయింది. పంచాయతీరాజ్ ఆఫీస్లో ఉన్న చెట్టు మొత్తం, కరెంటు కూడా బంద్ కాలేదు. అదే అన్న అన్న అటే ఇరాన్లోని అణు కేంద్రాలపై దాడులకు ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు CNN వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా అధికారుల సమాచారం మేరకు ఈ కథనాన్ని ప్రచురించినట్లుగా తెలిపింది. అయితే ఈ దాడుల విషయంలో ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకున్నారా లేదా అనే దానిపైనే ప్రస్తుతానికి స్పష్టత లేదని వెల్లడించింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశాలు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు నిఘా వ్యవహారాలతో సంబంధం ఉన్న ఒక అధికారి CNNకు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ అమెరికా ఇరాన్ తోటి కుదుర్చుకునే అణు ఒప్పందం ద్వారా ఇరాన్లోని యురేనియం నిల్వలను పూర్తిగా నిర్మూలించలేకపోతే దాడులు సంభావ్యత మరింత పెరుగుతుందని సదరు అధికారులు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ అణు కార్యక్రమంపై దౌత్య మార్గాల్లోని ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు కూడా జరుపుతున్నట్లుగా ప్రస్తుతం తరుణంలోని ఈ నిఘా నివేదిక బయటకు రావడం గమనార్హం. ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల ప్రకటనలు, రహస్యంగా సేకరించిన సంభాషణల రికార్డులు, సైనిక కదలికలను బట్టి ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్లు అంచనా వేస్తున్నామని CNN వివరించింది. మరోవైపు యురేనియం శుద్ధిని నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ అత్యున్నత నేత అయాతొల్లా అలీ ఖమేనీ మంగళవారం తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త అణు ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆయన అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇరాన్తో అణు ఒప్పందం చర్చలు విఫలమైతే సైనిక చర్యలు కూడా పరిశీలిస్తామని అధ్యక్షులు ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఈ చర్చల్లో పురోగతి సాధించేందుకే ఆయన విధించినటువంటి 60 రోజుల గడువు కూడా ఇప్పటికే ముగిసిపోయింది.
ఈ పరిణామాలపై వ్యాఖ్యానించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వాషింగ్టన్లోని ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయం స్పందించలేదని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ 2.0 ఇలా ఉండదు. ప్రతి విషయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడు. వైఎస్ జగన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి అండ్ శ్రీ ఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. యువ ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన ధోని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.